రష్యాపై ప్రకృతి భయంకరంగా తన కోపాన్ని చూపిస్తున్నట్టుగా అర్థమవుతుంది. 1-2 నెలల వ్యవధిలో వచ్చిన భారీ భూకంపాలు చూస్తే ఈ విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే రష్యాలో భూమి ఉరకలేస్తోంది. ఆకాశం పొగతో నిండిపోతోంది. భయానకంగా మారుతున్న ఈ ప్రకృతి దృశ్యాలు ఒక్కొక్కటిగా రష్యాను వణికిస్తున్నాయి. ఇక గత నెలలో 600 ఏళ్ల తర్వాత ఓ అగ్నిపర్వతం బద్దలవడం దీనికి మరో అతిపెద్ద ఉదాహరణ. 600 సంవత్సరాలుగా మౌనంగా ఉన్న క్రషన్ అగ్నిపర్వతం ఒక్కసారిగా అగ్గిపెట్టెలా రగిలిపోయింది. దీని అట్టడుగుల్లో వేల సంవత్సరాలుగా పేరుకుపోతున్న ఒత్తిళ్లు, వేడి, భూమిలోని గ్యాసులు ఒక్క క్షణంలో పైకొచ్చాయి. ఇది సామాన్య పేలుడు కాదు, ఇది గర్భగుళ్లోంచి మేల్కొన్న ప్రకృతి శాపం. ఈ అగ్నిపర్వతం వాంతుల్లా ఆకాశాన్ని పొగతో నింపింది. 6 కిలోమీటర్ల ఎత్తులోకి వ్యాపించిన బూడిద మేఘం కంచాట్కా ప్రాంతాన్ని చీకటి పంజాల్లోకి లాక్కెళ్లింది. రాత్రిపూట జరిగిన ఈ పేలుడు నిద్రలో ఉన్న ప్రజలను భయంతో మేల్కొనేలా చేసింది. చాలా మంది తమ తలపై ఆకాశం పడిపోయిందేమోనన్న భయంతో ఇంటి బయటకు పరిగెత్తారు. ఇది ఒక్క ప్రాంతానికి పరిమితమైన ఘటన కాదు. ఈ అగ్నిపర్వతం చుట్టూ ఉన్న ప్రకృతి వ్యవస్థ అంతా ఇప్పుడు హెచ్చరికల మోత మోగిస్తోంది. శతాబ్దాల నిశ్శబ్దం తర్వాత ఇది మళ్లీ ఎందుకు ఉలిక్కిపడింది? భూమి లోతుల్లో ఏం మారిపోయింది? ఈ ఊహించని అగ్నిపర్వత విజృంభణ వెనుక ఏదైనా భయంకర రహస్యం దాగుందా? ఇదే మొదలు. ఇంకా ఏమేం జరుగుతాయో ఎవరికీ అర్థం కావడం లేదు. ఒకటి ముగియక ముందే మరొకటి భయానకంగా రావడం, వెనుక భూమి లోతుల్లో ఏదైనా పెద్ద కదలిక జరుగుతోందా అన్న సందేహం ప్రతి ఒక్కరిలో ఉత్కంఠను పెంచుతోంది. 8.8 తీవ్రతతో వచ్చిన మొదటి భూకంపం ఇప్పటికే శతాబ్దాల చరిత్రలోనే ఒక భారీ ప్రకృతి విపత్తుగా నమోదైంది. ఆ ప్రకంపనల ప్రభావం కంచాట్కా నుంచి చిలీ వరకు ప్రతిధ్వనించింది. దీని తర్వాత వచ్చిన 7.8 తీవ్రత భూకంపం కురిల్ ద్వీపాలను తాకింది. ఇది సరిపోదన్నట్లు రష్యా తూర్పు తీర ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు వెలువడుతున్నాయి. అలలు 18 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమేనైనా వాటి వెనుక దాగి ఉన్న ప్రకృతి ప్రకంపనలను చిన్నవి అనిపించుకోవడం ఎంతమాత్రం సేఫ్ కాదు. నిజానికి ఇవి సాధారణ భూకంపాలు కావు. పసిఫిక్ ప్లేట్ కదలిక భూమిని పీడిస్తున్నాయి. ఈ ప్రక్రియ కేవలం భూకంపాల రూపంలోనే కాకుండా అగ్నిపర్వతాల రూపంలోనూ కనిపిస్తున్నాయి. వాతావరణంలో ఘోర మార్పులుగా కూడా ఇది బయటపడుతోంది. భూమి నిశ్శబ్దంగా మింగేసిన ఒత్తిడిని ఇప్పుడు ఒక్కసారిగా కేకలు వేస్తూ బయటకు వేయడం ప్రారంభించింది. ఇదే విషయాన్ని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. ఈ ప్రకృతి ఉగ్ర రూపాన్ని చూస్తూ ప్రజలు అసహాయంగా పరుగులు తీస్తున్నారు. గ్రామాలు వదిలేసి వెళ్తున్నారు. కొన్ని తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అధికారుల హెచ్చరికలతో ఒడ్డును వదిలేసి కొండపైకి పరుగులు పెడుతున్నారు. కామ్చాట్కాలోని కొన్ని ఊర్లు ఇప్పుడు పూర్తిగా ఖాళీగా మారిపోయాయి. ఇంటి గడప దాటి ఎటు వెళ్లాలో కూడా తెలియని భయానక స్థితి మరికొంతమందిలో కనిపిస్తోంది. పిల్లల కేకలతో ప్రతి ఒక్కరూ ఒకటే ప్రశ్నతో పరుగు పెడుతున్నారు. ఈ ప్రకృతి విపత్తు ఎప్పుడు ఆగుతుందని ప్రశ్నిస్తున్నారు. ఇలా పువ్వుడు విరియాల్సిన నేలపై ఇప్పుడు చలనం లేని భయమే చలామణి అవుతోంది. ఇది ఎంతకాలం కొనసాగుతుందో మానవ మాత్రుడైతే చెప్పలేని స్థితిలో రష్యా తన కాలాన్ని నెట్టుకొస్తోంది. మరి మీరేమంటారు? రష్యాపై నిజంగానే ప్రకృతి పగబట్టిందని భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అరుణ సైనింగ్ ఆఫ్.